టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. దీని వివరాలు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్ట్‌లు ఓన్లీ రూ. 249కి 5 గ్రాండ్ టెస్ట్‌లు పెడుతున్నాం. మీరు 3 సంవత్సరాలుగా సివిల్స్ ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. సో, ఈ 5 గ్రాండ్ టెస్ట్‌లు మీకోసం ఒక్కొక్కటి రూ. 50 కూడా ఖర్చు కానటువంటి ఈ 5 టెస్ట్‌లు పెడుతున్నాం. అంటే ఈ ఎగ్జామ్స్ మీరు రియల్ టైమ్ కండిషన్స్‌లో రాయండి. రియల్ టైమ్ కండిషన్స్ అంటే ఎంత సీరియస్‌గా అయితే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తామో, ఈ థంబ్ ఇంప్రెషన్ ఇటువంటియన్నీ వేసి, అదే పద్ధతిలో అదే సీరియస్‌నెస్ తోటి ప్రతిరోజు ఈ 5 రోజుల పాటు 10-12:30 5 టెస్టులు రాయండి. మీరు ఇంతకాలం చదివిన దానికి ఒక అర్థం ఏర్పడుతుంది. రియల్ టైమ్ కండిషన్స్‌లో ఆన్‌లైన్‌లో గాని, క్లాస్ రూమ్‌లో గాని. నన్ను అడ్వైస్ అడిగితే రెండిటికి ఒకటే కాస్ట్ కాబట్టి, ఇంక వచ్చేయండి, మీరు హైదరాబాద్‌కొచ్చేసేయండి. వచ్చేసి ఈ 5 టెస్టులు రాయండి. రియల్ టైమ్ కండిషన్స్‌లో రాయడం వలన వచ్చేటటువంటి అనుభవం మీకొస్తుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇది ఇంగ్లీషు, తెలుగు రెండిట్లోనూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. చెలరేగిపోండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఒక్క అడుగు. ఏంటి ఒక్క అడుగు? ఒక్క అడుగు. ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఇప్పుడు నిర్లక్ష్యం వద్దు, వెటకారాలొద్దు, వెక్కిరింతలొద్దు, కామెంట్‌లొద్దు, అవహేళన చేసే అవసరమూ లేదు. ఇది అశోక్ నగర్ ఏరియా. నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గ్రూప్ 1 చదువుతున్నాం. గ్రూప్ 2 చదువుతున్నాం. ఎండలో కూడా సెంట్రల్ లైబ్రరీకెళ్ళి చదువుకున్నాం. పరీక్ష వాయిదా పడితే మౌనంగా ఇంటికెళ్ళి అమ్మా, నాన్న అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మళ్ళీ తిరిగొచ్చేసాం. ఇప్పుడు ఆ కష్టాలన్నిటికి ఒక ముగింపు ఇచ్చే సమయం వచ్చింది. పాలిటీ అయిపోతే హిస్టరీ, హిస్టరీ అయిపోతే జాగ్రఫీ, జాగ్రఫీ అయిపోతే కరెంట్ అఫైర్స్ అని ఏది పడితే అది చదివాం. ఎలా పడితే అలా చదివాం. మళ్ళీ, మళ్ళీ చదివాం. రివిజన్‌లు చేసుకుంటూ కూర్చున్నాం. నీ ప్రిపరేషన్‌కి తుది పరీక్ష పెట్టే టైం వచ్చింది. నీకు సపోర్ట్‌గా నేనున్నాను. నువ్వు తినే బిర్యానీ ఖరీదు కూడా చెయ్యని ఫీజుకి 5 గ్రాండ్ టెస్ట్‌లు పెడుతున్నాం. ఒక్కొక్క టెస్ట్ 54 పేజీలు ఉంటుంది. పేజీకి రూ. 1 కాస్ట్ కూడా అవ్వదు. రండి, ఈ చివరి ప్రయత్నం మనందరం కలిసి చేసేద్దాం. ఇలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా? పదా చూసుకుందాం. ఒక ప్రభుత్వాన్నే మార్చేసాం. మన తలరాతలు మనం మార్చుకోలేమా?